నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయ పార్టీల నాయకులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రజలకు సేవకులకు వచ్చినప్పుడు ప్రజాసేవలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి, మాట్లాడాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా. మరి ఈ నెల 8న ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఒంగోలు జిల్లా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద దుమారాన్నే లేపింది. 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే గుంటూరు అవతల వైపు ఉన్న వాళ్ళని నరికేస్తాం, గుంటూరు యువతల వైపు ఉన్న వాళ్ళని ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చి నడి రోడ్డు పైన తన్నుతాం, ఇలా వ్యాఖ్యలు చేసి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అని కార్యకర్తల్ని ఒక రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారనేది. అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇంటి ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళ ఇంటి ఎంత దూరం. అధికార పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు టీడీపీ కానీ అటు జనసేన కానీ తీవ్రంగానే ప్రతిఘటించింది కూడా. కారుమూరి వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా మారిన నేపథ్యంలో మరొక్కడుగు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నరసాపురం ఎమ్మెల్యే ఒక్కడుగు ముందుకు వేసి నరసాపురంలో జరిగిన అధికారుల సమీక్షలో ప్రజలకు సంబంధించిన ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ప్రజలతో అధికారులతో జరిగిన సమావేశంలో ఒక్కసారిగా డైవర్షన్ పాలిటిక్స్ నడిపారు నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. మరి కారుమూరిని ఏకవచనంతో చెప్పరాని అనరాని మాటలు చెప్పుకోవడానికి కూడా, ఆ మాటలు చెప్పుకోవడం కూడా సమాజానికి మంచిది కాదు. ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తులు రాజ్యాంగం కల్పించిన ఏవైతే విధులు పరిధులు ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజకీయ పార్టీలు ఎవరైనా. మరి నరసాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు చేసిన వ్యాఖ్యలు మరో కలకలంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. మరి కారుమూరి నాగేశ్వరరావు గారిని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల వైఎస్ఆర్సీపీ కూడా తీవ్రంగా మండిపడుతుంది. యువతల నుంచి వచ్చి ఆయన బయటికి లాగి కొడతాడంట, అదే మరి గుంటూరు దాటితే అంట ప్రాణాలు తీసేస్తారంట. ఏమ్మా ఇది న్యాయమా చెప్పండి? మన ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం కదా, అంటే చంపుకునే పరిస్థితి అంటే గత 5 సంవత్సరాలు చేశారు. ఆ నాయకుడు సహకరించే వాళ్ళకి అరే కారుమూరి నాగేశ్వరరావు నా కొడక చెప్తున్నాను నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను మరి బొమ్మిడి నాయకుడు వాడిన భాష, మాట్లాడిన తీరు, ఆయన వాడిన పదాలు, అక్కడ నరసాపురంలో జరిగిన మీటింగ్ ఏంటి, అధికారులతో ప్రజలతో జరిగిన సమీక్ష ఏంటి, రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏంటి, అది కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్గా ఉన్న రాజకీయ నాయకుడు. విమర్శలు చేయొచ్చు, సాహిత్యకంగా విమర్శలు చేసుకోవాలి. కానీ ఒక మాజీ మంత్రిని పట్టుకుని మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకులు మాట్లాడిన తీరు వైఎస్ఆర్సీపీలో గుగ్గిలమైపోతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకుడికి సరైన గుణపాఠం చెప్పడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఈ వ్యవస్థలో ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయవచ్చా, ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఎక్కడికి వెళ్తుంది ఈ రాజకీయ వ్యవస్థ? ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఎందుకు మీరే కాలు రాసే పరిస్థితికి ప్రజాప్రతినిధులు ఉంటున్నారనేది ప్రజల్లో వస్తున్న వాదనలు ఇవి. మరి అంత బరి తెగించి బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒకవేళ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి మాట్లాడినప్పుడు
దానికి కౌంటర్ ఇవ్వడం తప్పు కాదు. కౌంటర్ ఏ విధంగా ఉండాలా? రాజకీయ పరంగానే కౌంటర్ ఉండాలి తప్ప ఏకవచనము వ్యక్తిగతంగా కారుమూరిని ఉద్దేశించి చెప్పరాని మాటలు మాట్లాడితే ఒక బాధ్యత గల ఎమ్మెల్యే నరసాపురం బొమ్మిడి నాయకుడు ప్రభుత్వంలో విప్పుగా ఉన్నాడు, ఇది కరెక్టా అని కూడా ప్రజలు విమర్శిస్తున్నారు, మేధావర్గం కూడా ప్రశ్నిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే బొమ్మిడి నాయకుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు, అటు కారుమూరి చేయకూడదు, ఇటు బొమ్మిడి నాయకుడు చేయకూడదు. రాజకీయ పార్టీలు తమ తమ పరిధిలో హోందాతనంగా వ్యవహరించాలి. ఎందుకు మీ హోందాతనాన్ని పక్కన పెట్టి పరిధిని దాటి రాజకీయ ప్రేలాపనలు పేలటం వల్ల మీకు వచ్చే ప్రత్యేకమైన అవార్డ్స్ ఏమైనా ఈ సమాజం ఇస్తుందా? ఎమ్మెల్యేలు ఎందుకు మీ పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు? ఆ పార్టీ అధినేతలు ఎందుకు ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయట్లేదా? అధినేతల మెప్పు కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాంటి భాష మాట్లాడి మీడియాలో ఒక చర్చకు దారితీసేలా మాట్లాడితే పేరు వస్తుందని చెప్పి ఎమ్మెల్యేలు ఏమైనా భావిస్తున్నారా? మరి జనసేన పార్టీ నరసాపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. మరి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేసేవారు గతంలో ప్రభుత్వంలో రాకముందు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాస్త కంట్రోల్గానే వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటి జనసేన పార్టీ అధినేత కంట్రోల్గా వెళ్తున్నప్పుడు మరి ఆ పార్టీ సంబంధించిన నరసాపురం జనసేన ఎమ్మెల్యే ఎందుకు కంట్రోల్గా ఉండట్లేదు? పరిధి దాటి ఎందుకు మాట్లాడుతున్నారు బొమ్మిడి నాయకుడు? దీనిపైన కూడా ఆంధ్ర రాష్ట్రం చర్చ నడుస్తుంది. ఇది రాజకీయ నాయకులకి కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి మిమ్మల్ని ఎన్నుకుంటారు, సేవకులుగా ఉండాలే కానీ మీరు గాండ్రిస్తూ రకరకాలుగా ప్రేలేపనం వేలిస్తే ఈ సమాజానికి మీరు ఎలాంటి సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు? మరి ఈ ఎవరైనా కారుమూరి నాగేశ్వరరావు గారైనా బొమ్మిడి నాయకురైనా ఎవరైనా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే మంచిది, మీ పరిధారకుడు ఉంటే మంచిది. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రాజకీయ పార్టీల అధినేతలు ఆయా పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులకు లేకపోతే సీనియర్ నాయకులకు కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. పరిధి దాటి ఎవరు కూడా సమాజం అభ్యంతరం తెలిపేలా ఎవరు కూడా వ్యాఖ్యలు చేయవద్దు, పరిధి దాటదని చెప్పి ఆ పార్టీ అధినేతలు చెబితే బాగుంటుంది. లేదంటే ఇవి చిలికి గాలివానికి వెళ్ళి అదొక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కార్యకర్తల మధ్య వివాదాలు ఘర్షణలు తలెత్తితే ఆ వ్యవస్థ అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు విషమిస్తాయో తెలియదు. కాబట్టి ఆ పార్టీల అధినేతలు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని రాజకీయ పార్టీలని సీనియర్ నాయకులు అందరూ కూడా నోరు అదుపులో పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు అంతవరకు ఏం మాట్లాడలా ఆ పార్టీ అధినేతలు కొంత ప్రయత్నం చేస్తే బెటర్. లేదంటే ఇలాంటి బొమ్మిడి నాయకర్ గారు లాంటి వ్యాఖ్యలు లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కార్యకర్తలో ఉద్రేకాన్ని పెంచే అవకాశం ఉన్నది. ఆ ఉద్రేకాన్ని తగ్గించాలంటే కొంత అదుపులో ఉండాల్సిన అవసరం ఉంది. అదుపులో ఉంచే బాధ్యత కూడా ఆయా రాజకీయ పార్టీల అధినేతలపైనే ఉంటుంది. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.